అందరికీ నమస్కారం. విజయవాడ ఉత్సవాల్లో భాగంగా గొల్లపూడిలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్కి రేపు ఉదయం నుంచి ప్రారంభమవుతుంది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు పెట్టినా ఆ అమ్మవారి దయ వల్ల, భగవంతుడి దయతో ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా 40 ఎకరాల్లో ఈ భూమి చదును చేయటం, ప్రకృతి కొంచెం ప్రతిరోజు వర్షం పడుతున్నప్పటికీ ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి గొల్లపూడిలో జరుగుతుంది కాబట్టి గొల్లపూడి వాసులందరూ దీన్ని వారి సొంత కార్యక్రమాలాగా తీసుకొని దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈ రేపు మొదలయ్యే దీనికి ఈ రోజే ఇంత పెద్ద కళ వచ్చింది. తప్పకుండా మన అమరావతి, మన విజయవాడ ఉత్సవాలు, ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ దీంట్లో భాగస్వాములయ్యి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎవరు ఎన్ని రకాలుగా దీన్ని ఇబ్బంది పెట్టాలని చూసినా ఆ భగవంతుడి ఆశీస్సులతో ముందుకు సాగుతూ ఉంది. ఇది 14 సంవత్సరాల తర్వాత ఎగ్జిబిషన్ సొసైటీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం, ఈరోజు అది గొల్లపూడికి అవకాశం రావటం మా మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంతోషంగా భావిస్తూ ఉన్నారు. తప్పకుండా అందరూ ఈ పండగలో ఆ అమ్మవారి ఉత్సవాలకి మరింత శోభనిచ్చేటట్టుగా ఈ దసరా ఉత్సవాల సందర్భంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయటం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ఉత్సవాల్లో పాల్గొని ఇది ఒక ఆనవాయితీగా కొనసాగేదానికి అందరూ ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు చెప్పాను మీరే మీకోసం కంప్లీట్ చేసి. అందరికీ నమస్కారం. ఇవాళ రేపు నుంచి అవ్వబోయే అమ్మవారి నవరాత్రులు సందర్భంగా, శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు నుంచే మాకు విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి కూడా ఆ అమ్మవారి ఆశీస్సులతో మంచి ఊపు మీద వచ్చింది. ఈ విజయవాడ ఉత్సవం పెట్టడానికి ముందు ముఖ్యమైన కారణం, అందులో ముఖ్య వ్యక్తులు, ముఖ్యంగా గొల్లపూడి ప్రాంతంలో రైతులు 70 సంవత్సరాల నుంచి కౌలు చేసుకునే రైతులు దేశంలో ఎక్కడా చూడని విధంగా వాళ్ళ భూముల్ని అడగంగానే 10 నిమిషాల సమయంలోనే మన ఎమ్మెల్యే గారు, సుబ్బారావు గారు, మిగతా గొల్లపూడి పెద్దలందరి ఆధ్వర్యంలో ఇవ్వగానే చెప్పంగానే ఇమీడియట్గా వాళ్ళు స్థలాన్ని త్యాగం చేసినట్టు వెంటనే ఒప్పుకొని అప్పుడు పంటకు అయ్యే నష్టపరిహారాన్ని తీసుకున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం. రైతులందరినీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. దీంట్లో గత 10 రోజుల నుంచి ఇక్కడ గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కార్యక్రమాలు, గొల్లపూడి వాసులు అందరూ కూడా కష్టపడి ఇక్కడ వర్షాలు వచ్చినా ఇంకోటి వచ్చినా లెక్క చేయకుండా ఈ ఉత్సవాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. విజయవాడ ఉత్సవాన్ని అందరూ పగలనక రాత్రనక ఇక్కడే కష్టపడతా పనిచేస్తున్నాం. ఇక మనం చూస్తున్నాం వర్షాలే కాదు, కొన్ని కోర్టు సమస్యల వల్ల కూడా కొంచెం లేట్ అయ్యింది. లేకపోతే ఈ పాటికి బ్రహ్మాండంగా మొదలైపోయేది. రేపు పొద్దున్నే 9:45 గారి సుమారుగా ముహూర్తం కూడా చెప్తాం. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఓపెన్ కాబోతుంది. ఇక కొండపల్లి, గొల్లపూడే కాదు, ఈ నియోజకవర్గం మొత్తం గాంధీ గారు కానీ, సీతారామయ్య గారు కానీ, అంతేకాకుండా బాలా గారు కానీ, ఇట్లా అందరూ కూడా ఇక్కడ కష్టపడి, ఇక్కడ కూటమి నేతలందరూ ప్రతినిత్యం కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. అంతేకాకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో శ్రీరామ్ గారు కానీ, మేము ఎమ్మెల్యే గారిని ప్రతినిత్యం చెప్తున్నాం. శ్రీరామ్ గారు కానీ, శ్రీధర్ గారు కానీ, లేకపోతే జనసేన నాయకులైన వాసు గారు కానీ అందరూ కూడా కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందు తీసుకెళ్తున్నాం. దీని యొక్క ముఖ్య కారణం ఏంటంటే ఒకటే, మనం ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం ఎగ్జిబిషన్ ఉండేది. అప్పుడు చిన్నపిల్లలు బయటికి వెళ్ళి ఆనందంగా ఎగ్జిబిషన్ చూస్తా తల్లిదండ్రులతో కాలం గడిపేది ఉండేది. నిన్న చూస్తుంటే ప్రకాశం బ్యారేజ్కి వరద వచ్చిన సమయంలోనే అక్కడ ట్రాఫిక్ బ్లాక్ అయ్యి పిల్లలు ఆనందంతో కేరింతలు కొట్టే సమయం. అటువంటి సమయంలో మేము కూడా ఈ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం దసరాకి ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి 1,50,000 మంది భక్తులు వస్తున్నారు. అంతేకాకుండా ఈ 1,50,000 బస్సులు వచ్చే భక్తులలో కొంత సమయం ఉంటుంది. వాళ్ళు మళ్ళీ దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అయితే తిరిగి వెళ్ళడానికి ఆ సమయంలో ఎన్నో కొన్ని కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనే తలంపుతో పొన్నమి ఘాట్లో, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో, ఘంటసాల వారి కళాక్షేత్రంలో మనం ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకి మేము చాలామంది కళాకారుల్ని పోషించే విధంగా, రకరకాల కళల్ని గౌరవించే విధంగా కార్యక్రమాలు పెట్టాము 3 చోట్ల. అంతేకాకుండా పొన్నమి ఘాట్లో
పిల్లలకి సరిపడా వాటర్ స్పోర్ట్స్, అంతేకాకుండా రోజు సాయంత్రం పూట డాండియా పెంచుకున్న తర్వాత పున్నమి ఘాట్లో వచ్చి ఈ ఏర్పాట్లను పరిశీలించే విధంగా ఏర్పాట్లు చేశాం. రేపు పున్నమి ఘాట్లో విజయవాడ ఉత్సవ ప్రారంభ కార్యక్రమాన్ని గౌరవనీయులు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఈ విజయవాడ ఉత్సవ కార్యక్రమాన్ని పున్నమి ఘాట్లో ఏ కార్యక్రమం అయినా విజయవాడ ఉత్సవ కార్యక్రమం పున్నమి ఘాట్లోనే స్టార్ట్ అవుతుంది. పున్నమి ఘాట్లో వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు మిగతా మంత్రులు చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభించుకుందాం. మాకు నిన్నే ఉపరాష్ట్రపతి గారిని కూడా కలిసి, సార్ మాకు మైసూరులో, హౌరాలో ఇటువంటి చోట్ల చాలా కార్యక్రమాలు ఉన్నాయి, మేము కూడా దసరా అంటే విజయవాడ గుర్తొచ్చే విధంగా దేశ విదేశాల నుంచి యాత్రికులు కూడా వచ్చే విధంగా మేము కృషి చేయాలనుకుంటున్నాం. మీరు వస్తే మా ఉత్సవం కూడా మొదటి సంవత్సరం పురిటి కష్టాలు తొలగిపోతాయి అనగానే వారు వెంటనే అంగీకరించి తప్పకుండా వస్తానని వారు చెప్పటం, నేను కానీ రామ్మోహన్ నాయుడు గారు కానీ, అంతేకాకుండా సానా సతీష్ గారు కానీ, హరీష్ బాలియోగ్ కానీ అందరం కలిసి వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేయగానే వారు ఒప్పుకుంటాం. అందులో నారా లోకేష్ గారి పాత్ర చెప్పలేనిది, ఎందుకంటే వారి ప్రోత్సాహంతోనే మేము ఉపరాష్ట్రపతి వారి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు అందరూ కూడా ఒకటి ఆలోచించాలి, విజయవాడ ఉత్సవం అంటే ఒక ఎగ్జిబిషన్ గ్రౌండే కాదు, 4 చోట్ల కార్యక్రమాలు జరుగుతాయి. 4 ఒక చోట మాత్రమే ఎగ్జిబిషన్ గ్రౌండ్. ఈ చిన్న వివాదం ఏదన్నా ఉంది అంటే అది ఎగ్జిబిషన్ గ్రౌండ్ మీదే కానీ మిగతా 3 చోట్ల కాదు. ఇవన్నీ కూడా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. కాబట్టి పున్నమి ఘాట్లో టూరిజం వారి ఆధ్వర్యంలో జరిగిపోయే కార్యక్రమంలో విజయవాడ ఉత్సవం పాల్గొన ఈ ఉత్సవ సమయంలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మైసూరు లాగా మనకు కూడా పేరు వస్తుందని వాళ్ళు మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టిన క్రమంలో తప్పకుండా ఈ 4 చోట్ల వెన్యూస్ అన్నీ కూడా వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి విజయవాడ ఉత్సవం మీద ఎవరో కోర్టుకు వెళ్ళలేదు, వెళ్ళింది విజయవాడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ మీద వెళ్ళారు. కాబట్టి ప్రజాకర్లందరికీ ఒకటే చెబుతున్నా, పిల్లా పాపలతో అందరూ కూడా ఈ విజయవాడ ఉత్సవంలో 11 రోజులు పాల్గొని ఇక్కడ పెట్టబోయే 56 రోజుల ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చరల్ ఎగ్జిబిషన్లో పాల్గొని తప్పకుండా విజయవాడ ఔన్నత్యాన్ని అందరికీ చాటే విధంగా ఈ ఉత్సవం ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.